నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బత్తిని రామ్మూర్తి గౌడ్ సస్పెండ్ ను నిరసిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శాఖ అధ్యక్షులు కోడి శ్రీను, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంభాల ముసలయ్య వంటెద్దు పోకడాల నిరసిస్తూ రామ్మూర్తి గౌడ్ ను సస్పెండ్ ను నిరసిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంభాల ముసలయ్య గ్రామ పార్టీ అధ్యక్షుల ఆరోపణలను సమర్థిస్తూ పత్రిక ముఖ్యంగా తప్పుడు ఆరోపణలు చేయడం జరిగిందని, దానిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఏమైనా తప్పు జరిగి ఉంటే జిల్లా నాయకులకు, స్థానిక ఎమ్మెల్యేలకు తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మరి అక్కడే ఉన్నటువంటి ఇంకో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా కక్షపూరితంగా అక్కడ ఉన్న గ్రామశాఖ అధ్యక్షుడిని మరి కొంతమందితోటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మండల పార్టీ నాయకుడు సస్పెండ్ చేసినట్టు గ్రామశాఖ ఆధ్వర్యంలో చేయడం అనేది చాలా విడ్డూరం. మరి కాంగ్రెస్ పార్టీలో ఒక విధి విధానాలు ఉంటాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిని సస్పెండ్ చేయాలంటే ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది, ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. మరి షోకాజ్ నోటీస్కి మనకు ఒక టైంకి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఎక్స్ప్లెనేషన్ సరైనది అయితే ఓకే, లేదు అంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న బాధ్యత జిల్లా ప్రెసిడెంట్, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది. ఆ తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్ సస్పెండ్ చేయొచ్చు. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక గ్రామ శాఖ అధ్యక్షుడికే పూర్తిగా సస్పెండ్ చేసి అధికారం ఉందని చెప్పడం చాలా విడ్డూరం. మరి నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తుందా, మరి కొంతమంది వ్యక్తుల కోసం పనిచేస్తుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ మూల మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోలే. మరి ఎందుకు అని మేము ప్రశ్నించి లాస్ట్కి చివరికి అంతా ఒకటైతే చివరికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 3 నెలల తర్వాత కప్పుకొని మరి ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మటున్నటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్క వ్యక్తిని టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగుతూ మరి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ, మరి మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి పనిచేయనటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి పనిచేయనటువంటి వ్యక్తులు, టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇదే సొసైటీ చైర్మన్గా చాలా మంది మూల మధుకర్ రెడ్డి ఏమైనా చెప్తా ఉన్నాడు. మరి వాళ్ళని నేను సస్పెండ్ చేయడానికి నాకు అర్హత ఉందని చెప్పి ఒక లైసెన్స్ ఇచ్చాడు ఇలా మండల పార్టీ ప్రెసిడెంట్. మరి ఇది ఎంతవరకు ఇప్పుడు పక్క వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు అన్నప్పుడు నేను ఆ విధంగా చేయను. మరి మండల పార్టీ ప్రెసిడెంట్ ఒక 2 వ్యక్తులకు తొత్తుగా తయారయ్యాడు. ఫస్ట్ అసలు కనీస అవగాహన లేదు, కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు తెలియవు. మరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలో నీకు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కార్యకర్తల పేరు పెట్టి చెప్పగలుగుతావో దమ్ముంటే నేను సవాల్ చేస్తా ఉన్నా. గత 8 సంవత్సరాల నుంచి నేను నీదంతా ఉండి కనీసం నీకు ఒక ప్రెస్ మీట్ ఇచ్చే స్థాయి లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టి రాసే స్థాయి లేదు నీకు. కనీసం ఒక ఎవడైనా బాధ్యత నీ దగ్గరికి వస్తే ఒక పిటిషన్ ఇచ్చి పోలీస్ స్టేషన్ పోయి చెప్పే బాధ్యత లేదు, ఒక వ్యక్తిని మాట్లాడే బాధ్యత లేదు నీకు, ఒక ఏదైనా పంచాయతీలో మాట్లాడే సంభాషణ తెలియదు నీకు. నీలాంటి వ్యక్తిని ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఒక మండల ప్రెసిడెంట్గా చేస్తే నువ్వు ఇలా అధికార పార్టీలో అధికారంలో వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా ఉండాలో కనీసం సోయి లేకుండా నువ్వు ఇలా ఒక 2 తొత్తులుగా తయారైతే నువ్వు ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టించే విధంగా తయారవుతా ఉండు. ఇదే చెప్తాను నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నేను సవాల్ చేస్తా ఉన్నా. నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండు అంటే నిన్ను సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేసి ఏం చేస్తారా భయ్? మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. మమ్మల్ని ఎక్కడికి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ ఊరికి పోయినా మాకు విధి విధానం ఉంది, ఒక క్రమశిక్షణ ఉన్నది. మేము ఈ లెక్క తొత్తులుగా కొంతమంది వ్యక్తులకి